నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో మిథున రాశి యొక్క ఫలితాల గురించి విశ్లేషించుకుందాం. ఈ సంవత్సరం అంటే 2025లో అత్యద్భుతమైన ఫలితాలు తీసుకుంటున్న మొదటి 3 రాశుల్లో 3వ రాశి మిథున రాశిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోచార ఫలితాలు ఏవైతే గురువు ఉన్నారో ఆ గురుగ్రహం వృషభం నుంచి మిథున మిథునంలోకి ఇది మే నెలలో ప్రవేశం జరుగుతోంది. అలాగే శని భగవానుడు కుంభం నుంచి మీనానికి, రాహు మీనం నుంచి కుంభానికి, కేతు కన్య నుంచి సింహానికి ఏవైతే ఈ మూమెంట్స్ ఉన్నాయో ఇవి ఈ రాశి యొక్క ఫలితాలను నిర్దేశిస్తాయి. మే 2025 వరకు ఇంచుమించు ఇప్పుడు ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాల్లో పెద్ద మార్పులు ఉండవు. అయితే మే 2025 నుంచి మే 2026 లోపు ఈ 4 మేజర్ గ్రహాలైన శని, రాహు, కేతు, గురువుల యొక్క సంచారం మార్పులను బట్టి ఈ రాశి యొక్క ఫలితాలను నిర్దేశించడం అయింది. మిథున రాశికి సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు మిథున రాశిలోకి ప్రవేశం జరగటం వల్ల మేలో మిథున రాశికి అత్యంత యోగకాలంగా చెప్తాము. మిథున రాశి వారికి స్వభావరీత్యా కూడా వారు మీద ఇతరులు ఎక్కువ అసూయ పడుతూ ఉంటారు. అలాగే వీరు కూడా ఆ జెలసీ టెండెన్సీతో ఉంటారు. జనరల్గా వీరి మ్యారిటల్ లైఫ్ అనేది కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి మిథున రాశి వారికి. ఇది ఎవరో ఒకరికి ఇండివిజువల్గా చెప్పడం కాదని సామూహికంగా మిథున రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి వారికి స్వతహాగా కూడా కొంత మ్యారిటల్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ గురువు ఎప్పుడైతే స్వక్షేత్రమైన మిథునంలోకి ప్రవేశం చేస్తున్నారు, మిథున రాశి యొక్క స్వక్షేత్రంలోకి సప్తమ దృష్టి అనేది మ్యారేజ్ పొజిషన్లో పడటం వల్ల ఆటోమేటిక్గా కూడా మ్యారిటల్ లైఫ్ అనేది కొంచెం బాగుంటుంది. ఎవరికైతే వివాహం కావట్లేదు వారికి వివాహం అయ్యే యోగకాలంగా మనం చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి. అలాగే కేతువు తృతీయంలోకి రావటం వల్ల కొంచెం ధైర్యంతో వీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే వీరి యొక్క సిబ్లింగ్స్ అంటే వీరికి తోడబుట్టిన వారు ఎవరైతే వీరికంటే వయసులో చిన్నవారు ఉంటారో వారితో కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. అది ఏ రకంగా అయినా జరగచ్చు. అంటే గొడవలతోనే గ్యాప్ రావటం అనేది మనం చెప్పలేము. అది ఏ రకంగా అయినా కొంత గ్యాప్ అనేది ఏర్పడుతుంది. వీరి యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనగా మొబైల్స్ కానీ, ట్యాబ్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ వీటికి కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదా రిపేర్లు జరిగే యోగాలు కనపడుతున్నాయి. అలాగే వీరికి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వేరే వాళ్ళ నుంచి గిఫ్ట్లుగా కూడా పొందే అవకాశం ఈ సంవత్సర కాలంలో మనం చెప్పుకోవచ్చు. అలాగే శని భగవానుడు దశమ స్థానంలోకి సంచారం మీనరాశిలోకి ప్రవేశం జరగడంతో మార్చి 30వ తేదీ నుంచి ఏవైతే ఫలితాలను మనం చూసుకున్నట్లయితే కెరియర్ కూడా కొంచెం పట్టాలకి కొద్దిగా బాగుంటుంది. శని భగవానుడు ఇక్కడ వీళ్ళకి శుభ ఫలితాలనే ఇస్తాడు, వ్యతిరేక ఫలితాలు తక్కువ. ఇది విశేషంగా మిథున రాశి వారికి రాహు కూడా భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల వారికి విదేశీయాన ఎవరైతే ఆకాంక్షతో ఉంటారో విదేశీయానాలు వారికి ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. విదేశీయానాలు యోగిస్తాయి. సో ఏ రకంగా చూసినా కూడా అన్ని గ్రహాలు దాదాపు 80% ఈ మిథున రాశి వారికి యోగిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ సంవత్సర కాలం అత్యంత గ్రీడీనెస్కి పోకుండా జాగరూకతతో ఉంటే అద్భుతమైన కాలంగా మనం విశ్లేషించుకోవచ్చు. స్వస్తి.